దురాలోచనతోటి కేటీఆర్ గారు ఇప్పుడిప్పుడే చూసిన నేను పాలమూరు పోతున్నావు కదా, నా సవాల్ ఇది, నా సవాల్ అది, నేను ఏం చేసింది, ఎట్లా చేసింది, ఇది చేస్తే అది చేస్తే నువ్వు వచ్చి ఏం చేస్తే అని అడుగుతున్నాడు. పోకముందే చెప్పాలంటే ఆయన మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే సాధించబడ్డ తెలంగాణ రాష్ట్రంని కేసీఆర్ గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు పాలమూరు ప్రజల భిక్షతో పార్లమెంట్ మెంబర్ అయి తెలంగాణ రాష్ట్రం వస్తే 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని కేటీఆర్ మాట్లాడుతారు. 4 ప్రధాన ప్రాజెక్టులు పడావబడ్డ ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నాడు. నేను ఆ రోజు శాసనసభ్యుడిగా అడుగుతున్న బతిమిలాడిన 10% పనులు ఆగిపోయినాయి సార్. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ 10% ఆగినాయి సార్. దండం పెడతాం సార్, మీరు అక్కడ పనిచేస్తేనే ఎంపీ అయితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన రాష్ట్రంలో కూడా ఈ వివక్ష వద్దు సార్ అని 10% ఇలే, 10 రూపాయలు ఇలే జీతాలు తప్ప 10 రూపాయలు ఎక్స్ట్రా రాలే, తక్క మట్టి ఇయలే, పారబెట్టలే. అటువంటి పడవబడ్డ 4 ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. తూతు మాత్రంగా ఓట్ల కొరకు, సీట్ల కొరకు చెప్పుకోవడానికి పనికొచ్చే పదపడగల ఆసుపత్రులు నా దగ్గరైతే ప్రారంభించింది కానీ ఏం లేదు. సూది లేదు, దవాఖాన లేదు, డాక్టర్ లేరు, నర్సులు లేదు, ఏం లేదు. నారాయణ పెట్టట్లే. వాటన్నింటికీ నిధులు సమకూర్చి ఉద్యోగులకు కేటాయించి ఈరోజు పేషెంట్లకు రక్షణగా అండగా నిలబడతా ఉన్నాయి. అది రేవంత్ రెడ్డి చేసినటువంటి. విద్యలో పూర్తిగా వెనుకబడినటువంటి పాలమూరు జిల్లాను వడివడిగా పరుగులు పెట్టించే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్కటి 25 ఎకరాల్లో ప్రతి నియోజకవర్గంలో చకచక పనులు జరుగుతుంది. సుందరబా మేము పడవబెట్టినటువంటి టెక్స్టైల్ పార్క్ అదే మా గద్వాల 20 టెక్స్టైల్ కార్మికులకు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేసి ఆర్డీ అంటారు రికరింగ్ డిపాజిట్ పెంచి చేనేత కార్మికులకు అండగా ఉంది. ఆ రోజు పుట్టిల బుద్ధితోటి డబ్బుల కొరకు కకృతి పడి ఏదైతే జూరాల నుంచి సోర్స్ను మార్చి అటు శ్రీశైలం బ్యాక్ వాటర్ పోయినో అది తప్పు. తక్కువ డబ్బులతో ఎక్కువ పాలమూరును సస్యశ్యామలం చేయొచ్చు అని చెప్పి మళ్ళీ ఈరోజు బృహత్తరమైనటువంటి పథకాలు తీసుకొని ముందుకు వస్తామని మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిందో విజ్ఞత గల నిష్ణాతులైనటువంటి నీటి రంగ నిపుణులు అందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. అట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. రేపు అదే వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు, నోరు ఎల్లబెట్టుకొని చూస్తూ బిడ్డ పాలమూరు చరిత్రలో ఎప్పుడు కని ఎరగని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు మా బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. అవి ఇంకా నిరాఘాటంగా నిర్విఘ్నంగా జరగడానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అధికారికంగా వెనుకబడ్డ పాలమూరు జిల్లాకు ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయలు సపరేట్గా కేటాయించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లతోటి పాలమూరు అభివృద్ధి చేసుకునే బృహత్తరమైనటువంటి ప్రణాళిక తయారు చేసి అది ముందుకు పోతుంది. రేపు అదే వేదిక ద్వారా చూస్తాం. కనుక ఏదో నైరాశ్యంలో ఓటమిలో ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి పాలమూరును మీ విమర్శలకు బావుగా మమ్మల్ని వాడుకోవద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కల్వకుంట్ల తారక రామారావు గారి టీఆర్ఎస్ పార్టీ. సంపత్ గారు, మీరు కాంట్రాక్టర్ని 8 కోట్ల రూపాయలు ఇవ్వాలని బెదిరించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంచి ప్రశ్న రాకేష్. చెప్పుకునే అవకాశం వచ్చింది. ఒకరిపైన ఇంకో విషయం అడిగినందుకనే చెప్పుకోవాలనే అవకాశం వచ్చిందా? వాస్తవంగా ఇటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆపరేటెడ్ మీడియా కానీ కేటీఆర్ కన్సైల్లో కలిసిన మీడియా కానీ ఇటువంటి వార్తలు చేస్తున్నప్పుడు చాలా వార్తలు చూసినా నేను. ఈరోజు నా వార్త వచ్చింది, ఆమె వేసిందే ఒత్తిడి అవుతున్నాం చేరుకున్నాం. కాకపోతే ఒకటి మౌనం అంగీకారం అయితే మరి ఒకటి మంచి మిత్రులు వాస్తవం బయటికి వాళ్ళు రాకేష్ అడిగినందుకు పోయినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. భ్రమరాంబ అనే ఒక కంపెనీ నేషనల్ హైవేలో ఏదో పనిచేస్తుంది.
విస్తరణ పనులు అది చేస్తుంది. దానికి వాళ్ళు ఎక్కడో అక్కడెక్కడో ఆంధ్రలో వచ్చి కాంట్రాక్ట్ పనిచేస్తుంది. దాంట్లో మా స్థానికంగా ఉన్నటువంటి భాష అనే ఒక చిన్న సైజు లేబర్ పని చేసినా జేసీ పెట్టి మట్టి తీసే పక్కన కూడా చేసుకునే వాళ్ళు. దాదాపు 25 రోజులు పని చేయించుకొని 13 లక్షల రూపాయలు బిల్లు పెండింగ్ ఉంది అక్కడ భాష. ఆ భాష అని వచ్చి చెప్తేనే తెలిసింది నాకు ఇట్లా హైవే ఉంది, హైవే కాడ ఇట్లా పని అవుతుంది, ఆ పనికి మన వాళ్ళు వాడుకుంటున్నారు, డబ్బులు ఇవ్వకుండా సదాయిస్తున్నారంటే అప్పుడు తెలిసింది. భాష వచ్చి 13 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా దయచేసి ఒక ఫోన్ చేస్తే ఇస్తారు. మా మామ సర్పంచ్ ఎలక్షన్లో నిలబడ్డాడు, డబ్బులు అవసరం ఉన్నాయి, 13 లక్షలు నేను బీదోని కదా, అంత భారం పోయలేరు అంటే నేను ఫోన్ చేసిన మాట వాస్తవం. జిఎం ఉంటాయో శ్రీనివాసరావు జిఎం ఫోన్ చేసిన, అయ్యా మీరు ఎక్కడో వచ్చి పెద్ద పెద్ద వచ్చి కాంట్రాక్ట్ చేసుకుంటూ పోతారు కానీ మా వాళ్ళని మాత్రము అప్పులు వీటి 13 లక్షలు అంటే బీదోడు చిన్న వ్యవస్థ అంటున్నారు, 13 లక్షలు అప్పు అంటే భరించలేదు, వీళ్ళు తొందరగా ఈయన ఇబ్బంది పెట్టాలని. లేదు సార్ 13 కోట్లు కాదు, 13 లక్షలు కాదు, అప్పుడు 1 లక్ష ఇప్పుడు 1 లక్ష అట్లా ఇచ్చినా 5 లక్షలు ఇచ్చినా ఇంకా 8 లక్షలు ఇచ్చేది జ్ఞానం. సరేనైనా అంతే కానీ నా దగ్గరికి అయితే ప్లాట్ మొత్తం కాగితాలు తీసుకొని వచ్చిండు, అదేం చేస్తున్న తర్వాత 13 8 ఏంటనేది చూసుకున్నాం. కానీ ఆ 8 కోట్ల ఫస్ట్ ఇది కాదు 8 లక్షలు ఉన్నా మళ్ళీ అదే వస్తుంది అట్లా అయిపోయింది. ఆ 8 లక్షలైనా ముందు ఈయన ఆయన 8 లక్షలు ఇచ్చి నీ పన్ను చేసుకోవాలన్నా బీదోడా 8 లక్షలు ఇవి అని చెప్పినాం. ఎవరికి? జేసీబీ అప్పున్నాడు. అంతవరకు అయిపోయింది. సర్పంచ్ ఎలక్షన్లో బిజీ ఉన్నాను. దాని తర్వాత 4-5 రోజులు కూర్చుని జేసీబీ భాష ఇయ్యలే, 8 రూపాయలు కూడా ఇవ్వలే. పోతే నానా రకాల తెచ్చింటారా ఎంపీ కుటుంబం నానా రకాలు మాట్లాడించారు, మాట వేరేసి. అటువంటి పరిస్థితులలో పోయి చూస్తే ఈయన జేసీబీ డబ్బులు ఇవ్వకుండా 13 లక్షలు డ్యూ పెట్టి మళ్ళా వేరే జేసీబీ ఎక్కడి నుంచో బయట నుంచి తెప్పి జేసీబీ కొంత పని చేపిస్తున్నాం. ఆ జేసీబీ వరకు ఈ జేసీబీ వరకు గొడవ అయిందట. ఆ గొడవ అయితే ఇద్దరు పోయి కంప్లైంట్ ఇచ్చుకున్నాం పోలీస్ స్టేషన్లో. ఇచ్చిన కంప్లైంట్ విషయం పోలీస్ స్టేషన్లో ఏ కంప్లైంట్ ఇచ్చినా మీ మీడియా మిత్రులు తెలుసు కదా, ఆ నమస్తే తెలంగాణ గుమాస్త తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పేపర్ రిపోర్ట్ తెలిసింది. ఆయన ఏంది ఎట్లా అంటే ఇట్లా డబ్బులు ఇచ్చే ఉంటే సార్ ఫోన్ చేసినాక సార్ పోతే ఇవ్వకపోతే తిరిగితే కొట్లాడుకున్నాం అనేది తెలిసింది. ఆ రిపోర్టరు భూదాన్ భూమిని కబ్జా చేస్తే నేను ఒకసారి ఎంఆర్ఓ చెప్పి అది గవర్నమెంట్ భూమి, భూదాన్ భూమి బీదోళ్ళకు బిజినెస్ గురించి వస్తుంది అని చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి ఇప్పించినాం. ఎప్పుడో 6 నెలల క్రితం ఆ కక్ష పెట్టుకొని నమస్తే తెలంగాణ తెలుసు మీకు టీఆర్ఎస్ పార్టీ పేపరు నా మీద ఎప్పుడు ఏదో ఒకటి రాసేది, నా మీద కాదు మా పార్టీల మీద ఎవరి మీద రాస్తుంది. ఆయన కాస్త కట్టుకదండి 8 లక్షలను కాస్త 8 కోట్లు చేసింది. తర్వాత జేసీ వాళ్ళకి ఇవ్వమన్నది నాకే ఇవ్వమని రాశి, అట్లా అది 8 కోట్లుగా పోయింది. జేసీబీ కాంట్రాక్టర్ దాకా నాకు 4 రోజులు ఇవ్వకపోతే జరిగిన గొడవను ఆసరాగా చేసుకొని కంపెనీ తరఫున పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ ఈరానికి 2 రోజులు టైం తీసుకొని ఆ మధ్యలో నా దగ్గరకు వచ్చి మళ్ళీ సార్ అట్లా కాదు సార్ చిన్న ఉంటాయి సార్ 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు ఉంటాయి సార్ అవన్నీ మీరు ఎప్పుడు అవుతుంది మాకు గొడవ అవుతుంది ఏదో చెప్తూనే ఏం చేసిందంటే ఒక నాగేశ్వరరావు డైరెక్టర్ నా కంపెనీకి ఇంతకుముందు మా ప్రాంతంలో ఎక్సైజ్ డీసీగా పనిచేసినారు, డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్. అని అతను మాట్లాడేటప్పుడే చెప్పాడు, మీ ప్రాంతంలో పాత సారా కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు అయ్యారు కదా, ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళందరూ నాకు పాత పరిచయము, వాళ్ళు దొంగసారి అమ్మేటప్పటి నుంచి నేను సహకరించే వాళ్ళకు, అందుకే పెద్దలు అయిన వాళ్ళు అని కూడా చెప్పి నాకు మాటలు ఏమన్నా ఇప్పుడు సార్ ఎవరైనా గొప్ప నీకు ఫస్ట్ మా వారికి 8 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత నీవు ఏమన్నా ఏమైనా వీధులు అంత స్తోమత ఉన్నది కాదు, పెద్ద పెద్ద అప్పులు వేసి భరించడం కాదు, ఏమంటే సర్పంచ్ ఎలక్షన్ తర్వాత మాట్లాడ ఫస్ట్ అది ఇచ్చేసి గంతే. ఆ పెద్ద మనిషి ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో నాగేశ్వరరావు ఎక్సైజ్ డీసీ పాత సారా కాంట్రాక్టర్తో ఉన్నటువంటి అనుబంధంతో పోయి వాళ్ళని సంప్రదించే వాళ్ళకి అప్పుడు డ్రామా స్టార్ట్ అయ్యి ఇంకొక ఆయన బీజేపీ ఉన్నాడు, ఇంకొక ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఇద్దరు కలిసి పాత సారా సంబంధాలు
ఆ నాగేశ్వరరావు డైరెక్టర్ కలిసి అది నా కథలో భాగంగా సంపత్ కుమార్ పేరు మీద పెద్ద ఆర్టికల్. అది ఎక్కడ రాశారు? ఓన్లీ కేటీఆర్ రాకేష్ గారు మీరు అడిగిన కంపెనీ చెప్తారు. కేటీఆర్ గారి కనుసైగల్లో నడిచే యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ నమస్తే తెలంగాణ సోషల్ మీడియా తప్పితే ఎక్కడ రాలేదు. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకున్నారు అందరూ ఏమిటి ఎందుకు ఎలా ఎట్లయితే రాకేష్ గారు ఎట్లయితే సిద్ధు గారు ప్రశ్నిస్తున్నారు అడిగి తెలుసుకొని వాస్తవాలను తెలుసుకొని ఎవరు రాయలేదు వీళ్ళు మాత్రం రాశారు. అంతకు మించి ఏం లొట్టబీరు లేదు. ఇది సబ్జెక్టే దీనికి చెప్పకూడదు మాట్లాడకూడదు అనుకున్నాను. ఒకే ఆ స్క్రైబ్ అంటే ఏం స్క్రైబ్ ఏమో స్క్రైబ్ ఏమో ఎప్పుడో ఒకసారి ఉంటుంది ఎవరో చేస్తారు కదా. దానికి అనుగుణంగా కొత్త వరకు 20-30 యూట్యూబ్ ఛానళ్ళు లొడబిడ కేటీఆర్ కనసైలలో ఉంది. ఇవన్నీ మనకి మన ప్రచారం చేసేది చెప్తే ఏం లేదు, అయ్యింది లేదు, పోయింది లేదు, అనాపరిసంత వాస్తవం లేదు దాంట్లో అన్నది తెలియజేయడానికి సంప్రదిస్తున్న ఒకటి. రెండోది తమ్ముడు ఈ మధ్య నా ఫ్యాషన్ అయిపోయింది. టీఆర్ ఎట్లా ఏం పని లేదు పని ఏదన్నా ఏమంటారు అది ఐప్యాడ్ పెట్టుకొని కొడుకు కూర్చుంటుంది. ఇలా ఇదే పని. అట్లా విషయం కనుక అని ఇదే పని ట్విట్టర్ చెప్తుంటాడు ఇది చేస్తుంటాడు. ఆయన అంటే ఎప్పుడో ఎక్కడో ఆయుధాలు ఏదేదో పెట్టింది అట్లా. తమ్ముడు కృషాంక్ నేను ఎవరి సైకిల్లో పనిచేస్తున్నావా కేటీఆర్ నడుగు తన బామ్మది హరీష్ నడుగు వాళ్ళిద్దరి బాస్ కేసీఆర్ నడుగు బిగా సంపత్ కుమార్ అఖిల బిగా అఖి ఒట్టుకుంటే కాలుతుంది. అడుగుల ముగ్గురిని కోట్ల రూపాయలు ఆశ చూపించిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు పార్టీ ఫిరాయించగా 100 కోట్ల 9 కాంట్రాక్ట్ ఇస్తామంటే నమ్మిన సిద్ధాంతానికి తల్లి లాంటి పార్టీకి నా క్యారెక్టర్ కొరకు నా నిజాయితీ కొరకు కోట్ల రూపాయలు ఇస్తాను. నా ఇంటి చుట్టూ తిరిగితే ఓరి నిజాయితీ పరండి నా మీద నా రాసేది నా మీద నా మాట్లాడేది. ఇటువంటి ఛానళ్ళు ఎవరి దగ్గర చేయాలో వాళ్ళ దగ్గర తమాషా చేయాలి. తర్వాత ఈ నాగేశ్వరరావు లాంటిలో నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తే ఈ దొంగ సారాలు, లిక్కరు, కల్తీలు, కిరసన ఆయిల్లు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బట్టలకి రోడ్డు మీద నిలబెట్టాల్సి వస్తుంది. నిజాయితీ కొరకు, న్యాయం కొరకు, ధర్మం కొరకు, కరెక్టర్ కొరకు నిలబడిన ఏం లేకపోయినా కానీ ఇంకా అంతో ఇంతో మర్యాదకు బయట దాని కొరకు 100,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చుకోవాలి. అది సంపత్ కుమార్ గారి కనుక ఎక్కడ నుంచి నడిపించే వీళ్ళు కానీ ఈ వేసే చాలా కొద్దిగా నన్ను విజ్ఞతతో ఆలోచన చేసి చేయవలసి ఉంటాయన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఏం లేదు దానికి మసిమూసి మారేకాయ చేసి దానికి ఏ మాత్రం వాస్తవం లేదు అన్న విషయాన్ని కూడా పూర్తి చేస్తున్నాను. తప్పుడు సమాచారంతో ఇస్తలేరు. అక్కడ నల్ల మట్టిని తోసిగో శ్రీ బ్రహ్మరాంబ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 42,000, 36,000, 15,000, 10,000, 28,000 వేల రూపాయలు, లక్షల రూపాయలు మట్టి దంత చేస్తున్నాం. నల్ల మట్టి అమ్ముతున్నాం. వాళ్ళు రోడ్డు నిర్మిస్తలేరు, నల్ల మట్టి అమ్ముతున్నారు. కనుక నేను ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళను డిమాండ్ చేస్తా ఉన్నా ఇమీడియట్గా బ్లాక్ లిస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు మీ యాజమాన్యానికి మీ సిబ్బందికి అందరికీ కూడా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ